వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీచఫ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది యాక్చువల్గా 2 వీక్స్ బ్యాక్ తీసిన వీడియో అండి. ఈరోజు కుదిరింది పోస్ట్ చేయడానికి. ఈరోజు టెస్లా టెస్ట్ డ్రైవ్ కోసం మేము స్టోర్కి వెళ్తున్నాము. ఇదేనండి టెస్లా స్టోరు. యాక్చువల్గా మనం టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలంటే అన్ని కార్స్ లాగా కుదరదు. ఆన్లైన్కి వెళ్ళేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనకి నచ్చినట్టయితే కారు టెస్ట్ డ్రైవ్ తర్వాత మనము ఆన్లైన్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. కారు డెలివరీ చేస్తారు. ఇక్కడ కారు డైరెక్ట్గా కొనడానికి ఉండదు, ఆన్లైన్లోనే కొనుక్కోవాలి. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, XY మోడల్స్. మేమైతే మాత్రం మోడల్ Y ట్రై చేయడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. కార్ కోసం వెయిట్ చేస్తున్నాము పార్కింగ్ లాట్లో. అతను వచ్చి మనకి కార్ ఇస్తాడు. మన టైంకి 15 minutes అపాయింట్మెంట్ ముందు వెళ్ళాలి. ఇదే మనకి మోడల్ Y కారు, వైట్ కార్ ఇచ్చాడు. మనం 1 hour పాటు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి. దీనికి కీ ఏముండదు. కార్కి ఒక బ్యాడ్జ్ లాగా ఇస్తారు. ఆ బ్యాడ్జే ఇది కీగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం కారు కొనుక్కున్న తర్వాత మాత్రం ఆపరేటింగ్ అంతా యాప్ నుంచే చేసుకోవచ్చు. ఆ బ్యాడ్జ్ అవసరం ఉండదు. ఇది టెస్ట్ డ్రైవ్ కాబట్టి మనకి అతను వచ్చి బ్యాడ్జ్ ఇస్తాడు. ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ అది ప్రెస్ చేయడమే, మనకి హ్యాండిల్ ఏమీ ఉండదు. డోర్ ఓపెన్ అయిపోతుంది. వైట్ కార్కి ఇలా లోపల వైట్ కలర్ సీట్స్ వచ్చాయి. బ్రేక్ హ్యాండిల్ ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ అంతా స్పేషియస్గా ఉంది. అదేనండి కీ కనిపించేది, బ్యాడ్జ్ లాగా ఉన్నది, అదే కీ కార్కి. ఆపరేటింగ్ మొత్తం ఈ స్క్రీన్లోనే చేయాలి. ఇతను వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కీ గురించి, కీ ఇవ్వడానికి వచ్చాడు. Right above the cup holder, you want to place it right there. ఈ కార్ మొత్తం బ్యాటరీ మీదే ఆపరేట్ అవుతుంది. Perfect. ఇంజిన్ ఏమి ఉండదు. ట్రంక్ So స్పేస్ the car's చాలా opening on ఉంటుంది. right now. మోడల్ వైకి వచ్చేసి 68 cubic feet ఆఫ్ కార్గో స్పేస్ ఉంటుంది. ఈ కార్ వచ్చేసి మనము ఐఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇతను ఆల్రెడీ మనకి ఛార్జ్ చేసి ఇచ్చాడు. ఈ కారు మనకి 266 miles వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ ఆల్రెడీ ఛార్జ్ అయ్యి ఉన్నది. Oi, oi. Hi, Karen. Also, if you press that, you can turn. టెస్లా కార్ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి ఆటో పైలట్. మనం వన్స్ హైవే మీద వెళ్ళిన తర్వాత ఆటో పైలట్ మోడ్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హ్యాండ్స్ ఫ్రీ వదిలేసినా సరే కారు సిగ్నల్ వచ్చిన చోట ఆగిపోద్ది ఆటోమేటిక్గా. అదే బ్రేక్స్ వేస్తుంది. మనకి ఫోన్లో ఒక ఫీచర్ ఉంటుంది, కమ్ టు మీ అని. ఇలా కారు వచ్చేస్తుంది అనమాట, డ్రైవర్ లేకుండానే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ నోట్ ప్యాడ్లో రాసుకునే విధంగా ఇక్కడ నోట్ ప్యాడ్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ మనం ఇలా రాసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్కి వచ్చేసి దాదాపుగా 14 స్పీకర్స్ ఉంటాయి. అందుకే సౌండ్ సిస్టమ్ ఇంత బాగుంది. కార్ చుట్టూ కెమెరాస్ ఉంటాయి. మన ముందు వైట్ కార్ వెళ్తుంది, ఆ కార్ ఇక్కడ కనిపిస్తుంది. మనకి వెనక వైపు పక్కన సరౌండింగ్లో ఏ కార్స్ ఉన్నా సరే మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. ముందు ఏ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉందా, రెడ్ సిగ్నల్ ఉందా, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. మనం
ఆటో పైలట్ పెట్టినప్పుడు స్పీడ్ లిమిట్ని బట్టి ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది కారు ఆటో పైలట్లో. ఇది వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చాడు. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి స్క్రీన్కి వెళ్ళకుండా డైరెక్ట్ చేసుకునేలాగా. మా పిల్లలకి చిన్న కారు గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ ఎంప్లాయీస్. టెస్లా కారు మోడల్ పీస్లా ఉంది, అంటే జస్ట్ ఏదో షో పీసు. ఇంటికి వచ్చాక దాంతో బాగా ఆడారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.